అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టైల్. ఈరోజు నేను వచ్చేసి మీ ముందుకి కార్ డాష్ క్యామ్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి DDPAI వాళ్ళదనమాట. డ్యూయల్ ఛానల్ డాష్ క్యామ్. అంటే డ్యూయల్ ఛానల్ అంటే ఫ్రంట్ వీడియో రికార్డింగ్ ఉంటుంది, బ్యాక్ వీడియో రికార్డింగ్ ఉంటుంది అనమాట. 16,999 MRP ఉంది. నాకు అమెజాన్లో 5,100కి దొరికిందండి. సో ఆ రేట్కి వచ్చింది, చూసారు కదా. దాని డీటెయిల్స్ అన్నీ కూడా డ్యూయల్ కెమెరా 1296p HD ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి 1020 అనమాట. రెండు ఉంటాయి. సో బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. మనకి ఒక వారంటీ కార్డ్ పౌచ్ ఇస్తాడు. తర్వాత 2 కెమెరాస్, తర్వాత 2 కేబుల్స్ ఉన్నాయి. అండ్ ఒకటి మనకి సిగరెట్ లైటర్ ప్లగ్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకోవడానికి USB పోర్ట్ ఒకటి. దాని తర్వాత ఒక స్టిక్ ఇస్తాడండి. ఆ స్టిక్ నాకు ఫస్ట్ అర్థం కాలేదు. కార్లో నేను ఏదైతే కేబులింగ్ చేసేటప్పుడు నాకు అర్థమైంది దాని వాల్యూ ఏంటో. సో ఒకటి USB కేబుల్ ఇచ్చాడండి, Type-C USB కేబుల్. ఇది వచ్చేసి పిన్ అండ్ Type-C USB కేబుల్ వచ్చాడు. ఇదేంటంటే రేర్ కెమెరాకి పెట్టేదన్నమాట. అంటే మనకి ఫ్రంట్ కెమెరా నుంచి పవర్ సప్లై రేర్ కెమెరాకి వెళ్తుంది, అండ్ రికార్డింగ్ కూడా దాని సపోర్ట్ ద్వారానే వెళ్తుంది అనమాట. అది ఈ కేబుల్ లెంత్ చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి USB సపోర్ట్ సాకెట్ అనమాట. ఏదైతే మనకి కేబుల్స్ ఉంటాయో దీన్ని ప్లగ్ చేయడానికి కోసం, సిగరెట్ లైటర్లో పెట్టడానికి ఇది. సో నేను చెప్పిన స్టిక్ ఇదే అనమాట. ఇది లేకపోతే ఇన్స్టాలేషన్ చాలా కష్టం అండి. దీంట్లో అయితే డీటెయిల్స్లో ఇవ్వలేదు, బట్ అది మాత్రం ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ కెమెరాది పైన ఇన్స్టాల్ చేసేది అనమాట. అండ్ ఇది వచ్చేసి రేర్ కెమెరా, చిన్నగా ఉంటుందండి కెమెరా వచ్చేసి. ఫస్ట్ నేను ఇది చూసి ఫిక్స్డ్ అని అనుకున్నానండి. పైన అప్ అని రాశాడు కదా, అక్కడ యాక్చువల్లీ ఇది రొటేట్ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చేసి USB Type-C అనమాట. అండ్ 3M స్టిక్కర్ ఇచ్చాడు. స్ట్రాంగ్గానే ఉంటుందండి USB Type-Cది. అండ్ అది 360 డిగ్రీస్ తిరగదు, బట్ ఆల్మోస్ట్ 280 డిగ్రీస్ అట్లా తిరుగుతుందండి. కంప్లీట్గా రొటేట్ అవ్వదు కానీ, బట్ తిరుగుతుంది అంతా కూడా. సో ఇది కవర్, ప్రొటెక్షన్ కవర్ పీల్ ఆఫ్ చేశాను నేను. ఇది రేర్ కెమెరా చిన్నది, చూసారు కదా. రొటేషన్ నాకు కార్లో పెట్టేటప్పుడు అది పెట్టినప్పుడు రివర్స్ కనిపించిందండి. ఇదేంటి ఇలా ఉందని రొటేట్ చేస్తే అప్పుడు అర్థమైంది అది తిరుగుతుందని. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ కెమెరా అనమాట. DDPAI అని రాశారు కదా. అండ్ దాని స్పెక్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రాసున్నాయి. పవర్, కెపాసిటీ అండ్ దాని రెజల్యూషన్, క్లారిటీ అనమాట. అండ్ ఇది వచ్చేసి లాకింగ్ సాకెట్ అండి. ఏదైతే మనకి 3M ప్లగ్ ఇచ్చాడో పైన ఇన్స్టాలేషన్ది, దాంట్లో ఆ సాకెట్లో లాక్ చేయడానికి. అండ్ ఇది Type-C USB. అండ్ 3 పిన్ పోర్ట్ ఇచ్చాడు కదా, అది మనకి రేర్ కెమెరాకి దీనికి పెట్టడానికి. అండ్ మైక్రో USB కార్డ్ అండి. ఇది వచ్చేసి 256 GB సపోర్ట్ చేస్తుందండి. కొన్ని కెమెరాస్ అయితే ఇప్పుడు క్యూబో అని కొత్తగా ఉంది, అది కొంచెం కాస్ట్లీ ఉంది. డ్యూయల్ కెమెరా అయితే 7,000, 8,000 రూపీస్ ఉంది. అదైతే 1 TB వరకు సపోర్ట్ చేస్తుంది. నేను అంత పెట్టడం నాకు ఇష్టం లేక నాకు 5,100లో ఇది వచ్చిందండి. అంటే కొంచెం మంచి బ్రాండ్స్లో ఇదొకటి, నెక్స్ట్ ఇంకొక 2-3 మోడల్స్ ఉన్నాయండి, బట్ నాకు ఇది నచ్చి తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా మనకి సెట్లో వచ్చాయి. అండ్ పౌచ్లో వచ్చేసి మనకి వారంటీ కార్డు ప్లస్ ఇన్స్టాలేషన్ గైడ్ రెండు వచ్చాయి అనమాట. ఇది వచ్చేసి వారంటీ కార్డు మనకి. సో అది స్కాన్ చేసుకొని, అండ్ ఈ 2 పౌచెస్ చిన్న చిన్న పేపర్స్ లాగా ఇచ్చాడు కదండి, అంటే స్టిక్కర్స్. ఆ స్టిక్కర్స్ వచ్చేసి కార్ అండ్ మనకి ఏదైతే 3M స్టిక్కర్ ఇచ్చాడో ప్లగ్, ఆ రెండింటికి మధ్యలో పెట్టడానికి. అండ్ నేను ఫస్ట్ సార్ ట్రై చేశానండి, అది స్ట్రాంగ్గా లేదు ఆ స్టిక్కర్స్. సో అది తీసేసి డైరెక్ట్గా అంటించాను. అండ్ ఇది వచ్చేసి వారంటీ కవరేజ్ దేంట్లో ఉంది, నాన్ వారంటీ కవరేజ్ ఏంటిది అన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. అంటే మనం డ్యామేజ్ చేస్తే, అయితే కెమెరా డ్యామేజ్ అయితే ఎట్లా అనేది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ప్యాకేజ్ కంటెంట్స్ ఇచ్చాడనమాట. దీంట్లో స్టిక్ మెన్షన్ చేయలేదు, మిగతా అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ లైటింగ్స్, అంటే ఏది ఫ్లాష్ అవుతే ఏంటి రీజన్ అనేది మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ ఇన్స్టాలేషన్ గైడ్ ఇచ్చాడండి. ఇది కొంచెం ఇంపార్టెంట్. అంటే మనకి ఎటు నుంచి తీసుకెళ్ళాలి వైరింగ్ అనేది అది చూడడం వల్ల జస్ట్ ఒక ఆలోచన వస్తుంది. అండ్ అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలి ఏంటి అనేది. యాప్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి ఇక్కడ రాసి ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం
ఇన్స్టాలేషన్ చేయొచ్చండి. ఈజీ అండి, ఇన్స్టాలేషన్ కష్టమేం కాదు, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఓపికతో చేయాలి. సో ఇది నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత కార్లో ఫ్రంట్ కెమెరా అనమాట. ఇది మనం ఫస్ట్ ట్రయల్ కోసం అన్నీ ఆన్ చేసుకొని ఎక్కడ లొకేషన్లో కావాలో అక్కడ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ నుంచి కేబుల్ తీసుకొచ్చాను అనమాట. ఈ సైడ్ నుంచి కేబుల్ ఇలా రన్ చేసుకొని సైడ్ ప్యానెల్ నుంచి కింద వరకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి లెగ్ బోర్డింగ్ ఏదైతే ఉందో ఆ ఏరియా నుంచి కేబుల్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి పైకి లాగాను అనమాట. సో ఇది మనకి 24 volts ప్లగ్ సాకెట్ సిగరెట్ అక్కడ పెట్టుకోవాలి. సో ఈ టూల్ వచ్చేసి మనకి కేబుల్ రన్ చేయడానికి లోపలికి పెట్టడానికి వస్తుంది అనమాట. సో ఇది ఈ బీడింగ్ ఏదైతే ఉందో ఆ బీడింగ్ని ఓపెన్ చేసి ఆ కేబుల్ లోపలికి పెట్టడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది లేకపోతే చాలా కష్టం అండి, ఎందుకంటే అది ఓపెన్ చేసి దాంట్లో పెట్టడం కష్టము. దీని ద్వారా అయితే కేబుల్ దాంట్లో పెట్టేసి జస్ట్ దీంతో పుష్ చేస్తే వెళ్ళిపోతుంది. సో బ్యాక్ రేర్ కెమెరాకి అయితే ఇలా రన్ చేశాను. ఇక్కడ నుంచే లోపల నుంచే వెళ్ళిపోయింది అంతా కూడా. ఈ స్లాట్ నుంచి బ్యాక్ సైడ్ డోర్ నుంచి కూడా మొత్తం ఈ పై నుంచి కేబుల్ అంతా కూడా లోపల ఈ గ్యాప్లోంచి వెళ్ళిపోయింది. సో ఈ ఏదైతే స్టిక్ ఇచ్చాడో దాంతో ఈజీగా వెళ్ళిపోయింది అనమాట. అక్కడ నుంచి బ్యాక్ కేబుల్ రన్ చేసి నేను బ్యాక్ కెమెరా ఇలా పెట్టాను అనమాట. చూసారు కదా, అంటే నాది కార్ మోడల్ ఇలా ఉంది కాబట్టి ఓపెనింగ్కి నేను ఇక్కడ గ్యాప్లో కొంచెం కేబుల్ లూజ్ పెట్టాను, అంటే క్లోజింగ్కి ఓపెనింగ్కి డిస్టర్బెన్స్ అవ్వకుండా. నార్మల్గా డిక్కీ పైకి లేచేవైతే డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా ఇలాగా పెట్టుకోవచ్చు మీరు. సో నేను ఇలా రన్ చేశాను, ఇలా కేబుల్ ఇలా పెట్టాను అనమాట. సో ఫస్ట్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మనం ఇన్స్టలేషన్ అప్పుడు ఇటు గైడ్ చూపిస్తుందండి. చూసారు కదా, గ్రౌండ్ ప్లేన్, వానిషింగ్, రిఫరెన్స్ లైన్, కంట్రోల్ సెంటర్, ఇవన్నీ కూడా అంటే కెమెరా మనం ఫస్ట్ రిఫరెన్స్ పాయింట్కి వాడే ఇస్తాడు. అది అడ్జస్ట్ చేసుకొని మనం కెమెరా ఎక్కడ పెట్టుకోవాలనేది లొకేషన్ చూసుకొని తర్వాత స్టిక్కర్ అంటించుకోవచ్చు. ఇది రేర్ కెమెరా అనమాట. సో ఇది వచ్చేసి యాప్ ఇంటర్ఫేస్ ఈజీనే అండి, జస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. అండ్ ఇవన్నీ వచ్చేసి సెట్టింగ్స్ అనమాట. డిఫరెంట్ సెట్టింగ్స్ ఏమున్నాయి అనేది జస్ట్ మీరు యాప్లో చూసుకోవచ్చు. ఇంటర్ఫేస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, డౌన్లోడ్ అయితే చాలా ఈజీ అండి. బట్ ఒక్కొక్క సింగిల్ వీడియో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మల్టీ వీడియోస్ నేను ఇంకా చేయలేదు, మేబీ ఆప్షన్ ఉందో లేదో చూడాలి. నెక్స్ట్ జస్ట్ శాంపుల్ వీడియోస్ పెడుతున్నానండి. ఇవి చూసారు కదా, ఇది ఫ్రంట్ క్యామ్ అనమాట, ఇలా ఉంటుంది. అండ్ నార్మల్గా ఇట్లా జూమ్ చేస్తే బాగానే కనబడుతుందండి. నేను జస్ట్ ఇట్లా యాప్లో జూమ్ చేసి చూపిస్తున్నాను. బట్ నార్మల్గా వీడియో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా జూమ్ చేస్తే క్లారిటీ చాలా బాగుందండి. సో క్లారిటీ ఇష్యూ అయితే ఏం లేదు. 5100 రూపీస్కి ఇది చాలా వర్త్ అని చెప్పాలి కెమెరా అయితే. మేబీ ఇప్పుడు 4K కెమెరాస్ అవన్నీ వచ్చాయి కానీ, అండ్ మీరు ఒకవేళ 10,000 రూపీస్, 8,000 రూపీస్, 15,000 రూపీస్ లోపల అంత అమౌంట్ పెట్టగలిగితే 4K కెమెరాస్ అవన్నీ వస్తాయండి. లేదంటే ఇది చాలా డీసెంట్ కెమెరా అనమాట. సో బ్యాక్ కూడా ఇది వచ్చేసి ఫ్రంట్ నేను అండర్ గ్రౌండ్ పార్కింగ్లో తీసింది. ఒక మాల్కి వెళ్ళినప్పుడు జస్ట్ పార్కింగ్ లోపల ఎలా ఉంటుందో అనేది తీయడానికి కోసం తీశాను. సో అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా అంతా కూడా వ్యూ బాగానే వచ్చిందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే నా విండ్షీల్డ్ కొంచెం బాగా మురికి ఎక్కువగా ఉందన్నమాట, మరకలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకనే మీకు ఆ స్టాంపింగ్స్ అవి బాగా కనబడతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రిఫ్లెక్షన్, లైట్ రిఫ్లెక్షన్కి నా డాష్ బోర్డ్ అద్దం మీద పడుతుందండి, ఆ రిఫ్లెక్షన్ ఒకటి కనబడుతుంది. లేదంటే మామూలుగా అయితే కొంచెం క్లారిటీ బాగానే ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇదంతా కూడా మనకి ఫ్రంట్ కెమెరా అండ్ పార్కింగ్ లోపల. నేను మీకు రేర్ కెమెరాస్ కూడా చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది. ఇది వచ్చేసి రేర్ కెమెరా. చూసారు కదా, రేర్ కెమెరా కూడా చాలా క్లారిటీ ఉందండి. మేబీ 1080p అయినా సరే క్లారిటీ చాలా బాగుంది. జూమ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఆ బ్యాక్ సైడ్ ఉన్న కార్ నెంబర్ ప్లేట్ అంత క్లారిటీగా లేదు కానీ, బట్ ఏదైతే ఆల్మోస్ట్ కొంచెం డిస్టెన్స్లో ఉన్న కార్స్ అన్నీ బాగానే కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ ఉన్న వైట్ కార్ వరకు కూడా మనకి నెంబర్ ప్లేట్ జూమ్ చేసుకుంటే వీడియోలో క్లారిటీ చాలా బాగానే ఉంది. దగ్గరగా ఉన్నాయి అయితే కంపల్సరీగా కనబడతాయండి. సో ఇది వచ్చేసి మనకి పార్కింగ్ లాట్లో, కింద అండర్ గ్రౌండ్ పార్కింగ్లో తీసింది. ఏదైతే బ్యాక్ సైడ్ కార్ వస్తుందో అక్కడ వరకు జూమ్ అవుతుంది, ఇష్యూ ఏం లేదు. అంటే డిస్టెన్స్ ఆల్మోస్ట్ మనకి 10 meters వరకు ఇష్యూ ఏం లేదండి. ఇంత డిస్టెన్స్లో ఉన్న కాడి జూమ్ చేసుకోవచ్చు, మనం చూసుకోవచ్చు. సో ఇక్కడతో మన వీడియో ముగుస్తుందండి. కెమెరా అయితే వర్త్ అనమాట. మీరు
తక్కువ బడ్జెట్లో మంచి కెమెరా కావాలంటే దీనికి వెళ్ళొచ్చు. సో ఇక్కడితో వీడియో ముగుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. చూసినందుకు ధన్యవాదములు. సో ఏదైనా కమెంట్స్ కానీ ఈ కెమెరా గురించి ఇంకేమైనా రిలేటెడ్ ఇష్యూస్ అంటే మీకు తెలిసిన ఇష్యూస్ కానీ లేకపోతే తెలిసినవి ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.